దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు చేసే మనకి మేలులే చేస్తాడు ఆయన. నేను ఆనాడు నోహావు గారికి ఆయన చెప్పాడు, జలప్రళయం వస్తుంది, నీకు వాడ సిద్ధపరచు, నువ్వు ఆ వాడలోకి అందరినీ కూడా జతగా భార్యాభర్తల్ని ఎక్కించమని చెప్పాడు. ఆ నోహావు గారు వాడ తయారు చేస్తుంటే, పిచ్చోడు ఏంటో వాడ తయారు చేస్తున్నాడు, ఎప్పుడో రాబోతుందంట, ఇప్పుడు వాడ సిద్ధపడుతున్నాడని అందరూ కూడా ఏలం చేశారంట. వాడ ఎందుకు సిద్ధపడుతున్నాడు? వరదలో కొట్టుకుపోకుండా అందరూ కూడా వాడలోకి వస్తారని దేవుడు చెప్పాడు నోహా గారికి, నీ కుటుంబాన్ని నువ్వు అందరినీ కూడా చెప్పు, అందరికీ చెప్పు, అందరినీ తీసుకురా వాళ్ళలోకి, లోకం మీదకి అంతా జలప్రళయంతో నీళ్ళతో మునిగిపోతుంది, కొట్టుకుపోతుంది అని చెప్తా ఉంటే ఆయన అందరికీ చెప్తా ఉన్నా 120 సంవత్సరాలు ఆయన చెప్పారు. వాడని తయారు చేసాడు ఆయన. చేసి వాడ తయారయ్యింది. ఇంకా అందులోకి అందరినీ రమ్మంటే అందరూ యాలం చేశారు. కానీ నోహా గారి కుటుంబం అందులోకి వెళ్ళింది. ఇంకా జంతువులు కూడా అందులోకి వెళ్ళినాయి జతలుగా. ఎందుకంటే దేవుని మాట వింటే మనకి మేలు జరుగుతుంది. అలాగే ఏ మాట అయినా దేవుడు చెప్పిన మాట మనం అది కొట్టువేయకూడదు, అది వినాలి. మనం ఏదైనా అది మేలుకే, మన మేలుకే దేవుడు చేస్తాడని మనం నమ్మాలి. అలాగే మీ కుటుంబం కూడా వాడవాలే, మీ కుటుంబం కూడా మీరు రక్షించుకుంటున్నారా? మీ బిడ్డలని, మీ భర్తని, మీ భార్యని, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, కోడల్ని, కొడుకుని, అల్లుల్ని, అందరినీ కూడా మనం దేవుని మార్గంలో మనం నిలపాలి. చెప్పాలి, మన వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి. ఒక కుటుంబం వాడలాంటి కుటుంబమే మనదంతాను. మనం ఏంటంటే నశించిపోకుండా దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే మసులుతామో, మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. ఎన్నో కష్టాలు, శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ వాటి నుండి దేవుడు ఎంతగానో దాటించే దేవుడై ఉన్నాడు. మన కుటుంబాన్ని రక్షించే దేవుడే ఉన్నాడు. వాడవల్లే ఎలాగైతే నోహా కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఇంకా చాలామంది జంతువులను రక్షించాడు. అయితే ఆ వరద వచ్చినప్పుడు, జలప్రళయం వచ్చినప్పుడు అందరూ కూడా వచ్చి, దేవుడు వచ్చి తలుపు వేసాడు. వాడ తలుపులు మూయబడ్డాయి. అప్పుడు వచ్చి అందరూ కూడా వచ్చి, అయ్యో వరద వచ్చేస్తుంది, తలుపు తీయండి అని తలుపులు కొడతా ఉన్నారు. అప్పుడు ఎవరు తీస్తారు? ఎందుకంటే చెప్పిన మాట లేదు, అంతా అబద్ధం అనుకున్నారు. వీడు పిచ్చోళ్ళు, వీళ్ళు అలా చేస్తున్నాడని నోహా గారిని ఎంతగానో ఏలం చేశాడు. కానీ ఆ టైం వచ్చేటప్పటికి ఆ తలుపులు మూయబడ్డాయి. అందరూ వచ్చి నోహా తలుపు తీయమంటే నోహా చేతిలో లేదు, దేవుడే మూసేసాడు తలుపులు. అలా దేవుని మాట వింటే మనం ఎప్పుడూ కూడా బాగుపడతామండి. అలాగే దేవుడు రాకడ కూడా రాబోతుంది కాబట్టి మనం కూడా మనం నమ్మాలి, నిజమని నమ్మాలని. ఎందుకంటే కొంతమంది అనుకో, ఎవరు చూసి వచ్చారు, ఎవరో ఇదయ్యారు, ఎప్పటి నుంచి చెప్తున్నారు అనుకుంటారు. కానీ దేవుని మాట వ్యర్థం కాదండి. అన్నీ కూడా ఒక్కటి కూడా కొట్టువేయబడదు. ఎందుకంటే మనం నమ్మాలి. మన జీవితాలని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. అనేక మందిని, చుట్టాలు, బంధువులని అందరినీ కూడా, ఎందుకంటే తెలవనోరికి మనం తెలియచేయాలి. మనం తెలుసుకున్నాం కాబట్టి మన జీవితాలు బాగుపడతాయి. అలాగే ఎదురులను కూడా మనం మంచి మార్గంలో నడిపితే మంచిదే కదండి. ఇందులో కొద్ది చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, మంచి మార్గంలో నిలబడుతున్నారు. అందుకని అందరం కూడా దేవుని భక్తిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.